హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు పిల్లలకు పెద్దలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఉక్కిరి తెలుగు రెసిపీ చేయబోతున్నాను. దీని తయారీకి కావలసిన పదార్థాలు ఫ్రెండ్స్, మనము బియ్యము బాగా ఊరబెట్టి అది ఊరినాక ఒక గుడ్డలో పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మిషన్లో సన్న రవ్వగా ఇలా మరపట్టించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పెసరపప్పును కూడా ఊరబెట్టుకొని దాన్ని కూడా గుడ్డపైన ఆరవేసి తర్వాత కడాయిలో దాన్ని దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మిషన్లో ఇలా సన్నగా మరపట్టించుకోవాలి ఫ్రెండ్స్. పెసరపప్పుని సన్న రవ్వలాగా అలా చేసిన రవ్వలో ఈ కప్పు పెసరపప్పు రవ్వను తీసుకుంటున్నాను. ఈ పెద్ద కప్పుతో బియ్యం రవ్వను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బియ్యం రవ్వ 1/4 kg ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పెసరపప్పు రవ్వ వచ్చింది 50 గ్రాములు ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ పచ్చి కొబ్బరి చిప్ప తురిమి దీన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలాచీ పొడి, తర్వాత కిస్మిస్, తర్వాత కాజు, తర్వాత నెయ్యిని కొద్దిగానే వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ సగం కప్పు ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత చిన్న పలుకు పచ్చకర్పూరం. స్వీట్లన్నిటికీ పచ్చకర్పూరం వేసినామంటే హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ప్రతి స్వీట్లోనూ ఈ పచ్చకర్పూరం మంచి సువాసనకి ఆరోగ్యంగా ఉంటుందని యాడ్ చేస్తాను. తర్వాత బెల్లం 1/4 kg ఫ్రెండ్స్. ఈ బెల్లాన్ని బాగా తురుముకోవాలి ఫ్రెండ్స్, చాకుతో సన్నగా, లేదంటే మనం దంచి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చాకుతో తురుముతున్నాను ఫ్రెండ్స్. తర్వాత పాలు, ఆవు పాలు ఫ్రెండ్స్, 1 లీటర్ యూస్ చేస్తూ ఉన్నాను దీనికి. ఇలా బెల్లాన్ని బాగా సన్న ముక్కలుగా తురుముకోవాలి ఫ్రెండ్స్. దీనికి ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి చిన్న బౌల్ని పెట్టుకుని దానిలో ఈ నెయ్యిని వేసి ఈ డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ ఎండు ద్రాక్షని, తర్వాత ఈ కాజుని కూడా వేసి దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, దీంతో కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు. ఈ ఆయిల్ వేడెక్కాక దీంట్లో మనము ఈ రవ్వని వేసి బాగా దోరగా వేపుకోవాలి ఫ్రెండ్స్, గోల్డ్ కలర్ వచ్చేలాగా. ఫ్రెండ్స్, ఈ కొబ్బరిని ఇలా ముక్కలుగా తరిగి తర్వాత దంచి నేను మిక్సీకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి.
ముక్కలుగా తరిగి వేసామంటే మిక్సీలో సరిగా మెదగదు ఫ్రెండ్స్, అక్కడక్కడ అట్లే ఉంటుంది. కాబట్టి నేను ఈ ప్రాసెస్లో ఇలా దంచి వేసినామంటే మెత్తగా పౌడర్ మాదిరి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో ఎక్కడ ఉప్పులు అనేది పలుకులు అనేది లేవు. సన్నగా తురుముతాం కదా కొబ్బరి తురుములో, అలా చేస్తుంది. ఇలా చేసుకున్నామంటే దీన్ని బాణల్లో నెయ్యి కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చి వాసన లేకుండా. స్టవ్ వెలిగించి బాణల్ని పెట్టి అది హీట్ ఎక్కాక కొద్దిగా నెయ్యిని వేసి అది కరిగాక ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ విధంగా దూరగా వేపుకున్నాక దీన్ని స్టవ్ కట్టేసి మనము హలో ఫ్రెండ్స్, మనం వేయించి పెట్టుకున్న ఈ పిండిలో సన్న రవ్వలో ఈ కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాడ్ చేసుకోవాలి బాగా కలిపి. తురిమి పెట్టుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొబ్బరి వేయించుకున్న బాణల్లో వేసి దీనికి కొద్దిగా 1/4 కప్పు వాటర్ పోయాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను మిక్సీ జార్లో కొద్దిగా లైట్గా కొబ్బరి ఉంది కాబట్టి 1/4 గ్లాస్ వాటర్ వేసి అది వేస్ట్ కాకుండా ఆ వాటర్ని దీంతో పోస్తున్నాను ఫ్రెండ్స్, బెల్లం కరిగించుకోవడానికి. ఈ వాటర్ వేసాక బెల్లం అడుగు అంటకుండా ఉండేదానికి ఈ చెక్క కాడ సహాయంతో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఇలా బెల్లం కరిగిందంటే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఈ చిన్న కప్పు మనం వేయించి మరపట్టించుకున్న ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ పచ్చకర్పూరాన్ని కప్పులో చేత్తో బాగా స్మాష్ చేసి పొడిలాగా చేసాను ఫ్రెండ్స్. దీంతో కొద్దిగా పాలు పోసి ఇలా బాగా కలుపుకొని దీంతో పోసేయాలి ఫ్రెండ్స్. ఈ 1 లీటర్ పాలను కూడా దీంతో పోసి ఉండలకు లేకుండా ముందుగానే కలుపుకోవాలి ఫ్రెండ్స్. పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా ఈ జల్లి గరిటె సహాయంతో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
ఇంకా లైట్గా ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు, వదిలిపెట్టవచ్చు. ఇది ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇలా కలిపి పెట్టుకున్న ఈ మొత్తం మిశ్రమాన్ని ఇంకో బాణల్లో బెల్లం కరిగించుకున్నాం కదా ఫ్రెండ్స్, దీనిలో పోసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని బాగా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్, గడ్డ కట్టకుండా, అడుగంటకుండా. మధ్యలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడంతవరకు ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది మిశ్రమం గట్టిగా అయ్యేంతవరకు. హలో ఫ్రెండ్స్, చూడండి ఇలా గట్టి పడుతూ ఉంది. ఇంకా ఇది కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు మనము అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఈ చెక్క గరిటె సహాయంతో. కలబెట్టకుండా వదిలేసామంటే ఇది ఉండలు కడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. తొందరగానే గట్టి పడిపోతుంది ఫ్రెండ్స్ ఈ మిశ్రమం, మరి ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఇప్పుడు మనము గీని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నెయ్యి మనకు అందుబాటులో లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా బాగా కలిపి వేయించామంటే ఈ పాన్ కంటుకోకుండా హల్వా మాదిరి వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఆ టైంలో చూసి మనం దించేయాలి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంటుకోకుండా పాన్ నుంచి వేరవుతూ ఉంది. ఈ టైంలో మనం దించి
దీన్ని గార్నిష్ చేసుకోవాలి. జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఉండొద్దు. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఈ ఉక్కిరి తెలుగు రెసిపీ తయారైంది ఫ్రెండ్స్. ఇది చిన్నపిల్లల మొదలు పెద్దోళ్ళ వరకు ఎంతో బలవర్తకమైన ఆహారం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత బెల్లం వేస్ట్ చేశాం కనుక. నేను చేసిన ఈ ఉక్కిరి తెలుగు రెసిపీ మీకు నచ్చినట్లయితే మా తేజు క్రియేటర్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.